హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత పింఛన్లకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నిన్నటి రోజునే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్నికలైతే ముగిశాయి, ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసాయి. ఇక నిన్నటి రోజున మన ప్రభుత్వం అయితే 8 ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఇక బీజేపీ మరియు మనకు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా మనకు పోటాపోటీగా సీట్లను అయితే గెలుచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసాయి. ఎన్నికల కోడ్ అనేది కూడా మనకు ఎత్తివేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక పాలనపైన దృష్టి పెడతామని, మళ్ళీ ప్రజాపాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇక మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో కూడా కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇదే తరహాలో ఇప్పటికే మనకు ఏవైతే 6 గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రజా దర్బారు కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారనమాట. ఇక 100 రోజుల సమయం అయిపోయింది. మనకు ఎన్నికలు ఉండడం వల్ల ఈ పథకాలన్నీ ఆగిపోయాయి. ఇక ఇప్పటికి అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. కాబట్టి మనకు రేపటి నుంచే మనకు పథకాల పండుగ అయితే కొనసాగబోతుందండి. ఒక్కటనేం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే 6 గ్యారెంటీలు ప్రకటించారో ఈ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 6 గ్యారెంటీల్లో భాగంగా మనకు ఇప్పటికే ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి పథకాలు 2 ఉన్నాయండి. అందులో ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పథకంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు అన్నింటి పెంచుతామని హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,016 రూపాయలని కాస్త 4,000 రూపాయలు, ఇక వికలాంగులకైతే 4,016 రూపాయలని కాస్త 6,000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 పథకాల కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నారండి. ఈ నేపథ్యంలోనే మనకు నిన్నటితో ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసింది. ఎన్నికలు అయితే అయిపోయాయి. ఇక ఎట్టకేలకు అన్నీ క్లియర్ అయిపోయాయి. కాబట్టి తప్పకుండా ఇక ప్రజాపాలన మొదలవుతుంది. ఇవన్నీ కూడా అమలు చేస్తామని మనకు ఎవరైతే చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారికి ఈ తేదీ నుంచి కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నాము. కొత్త పింఛన్లకు సంబంధించిన గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఏ తేదీ నుంచి ఈ చేయూత పింఛన్లు జమ అవుతాయి, ఇక అధికారులు ఎప్పుడు వెరిఫికేషన్కి వస్తారు, ఇక ఎప్పటి నుంచి మనకు అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారనేది కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా తప్పకుండా మీరందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ వీడియో అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రతి వీడియోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న మిమ్మల్ని అందరినీ కూడా అలాంటి వికలాంగులకు, అలాగే మన ఛానల్కు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి అన్న. నేను ప్రతి వీడియోలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి అన్న. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాలాంటి వాడికి హెల్ప్ చేస్తే పోయేదేమీ లేదన్నా. ఎందుకంటే ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎంతోమందికి చేయూతనిస్తూ ఉంటారు. మనకు ఎంత మంచి చేసినా కూడా మీ ఎదురుగున్న వాళ్ళకి కానీ, మీ పక్క వాళ్ళకి కానీ వారు ఏదైతే గుర్తుపెట్టుకోరని నేనైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న సహాయము నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేస్తారని, మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటానన్నా. నాకు యూట్యూబ్ నుంచి అందరికీ వచ్చినట్టు లక్షలు నాకేం రావట్లేదన్నా. అసలు నాకు మన ఛానల్ చెక్ చేసుకోండి ఒకసారి కావాలంటే. కనీసం అంటే 1,000-2,000 రూపాయలు 2,000 వ్యూస్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకు ఎక్కువ వ్యూస్ వెళ్తేనే మనకు డబ్బులు అయితే వస్తాయి. ఇక వ్యూస్ లేనప్పుడు డబ్బులు రావు. కాబట్టి నేను ఎంతో కష్టపడి ఆన్లైన్లో దొరికేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని మీకు వివరాలు అయితే అందిస్తూ ఉన్నాను. దయచేసి నా బాధను అర్థం చేసుకుని నా కష్టాన్ని గుర్తించి
మీకు తోచినంత హెల్ప్ చేస్తారని ఈ క్యూఆర్ కోడ్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి నాకు సహాయం చేస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఇక ఇన్ని రోజుల పాటు కూడా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఉన్నింది, ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నింది. ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే 6 గ్యారెంటీలు ఏవైతే ప్రకటించారో 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోయింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో, అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు, అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారు. మరి ఇద్దరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజునే ఇక ప్రజాపాలన మీద అయితే దృష్టి పెడతాం, ఇప్పటి వరకు ఎన్నికల హడావుడి ఉంది, అవన్నీ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇక ప్రజాపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే ఈ దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్లు పొందుతున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల నుంచే మనకు చేయూత మరియు చేయూత పింఛన్లు అయితే జమ చేస్తామన్నారు. ఇక గతంలో ఇస్తున్నటువంటి 2016 రూపాయలు కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని, మాలాంటి వారికి 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక ఎట్టకేలకు అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఈ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ నెల నుంచే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారు అన్ని వివరాలు కూడా పరిశీలించి అధికారులు అయితే సర్వేకి వచ్చి వారి వివరాలన్నీ కూడా తీసుకొని వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి నేరుగా ఈ పెన్షన్ డబ్బులు అనేది వేయడానికి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. అలాగే గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇంకా గుర్తింపు కార్డులు ఇస్తారా ఇయ్యరా అనేది అయితే మనకి ఎక్కడా చెప్పలేదు, కానీ ఖచ్చితంగా గుర్తింపు కార్డులు ఇచ్చి మనకు పెన్షన్లు అయితే డబ్బులు జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారనమాట. ఇక మీటింగ్ కూడా పెడతారు ఈ పెన్షన్లు అమలు చేసే రోజున, కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మీకు తప్పకుండా ఈ చేయూత పింఛన్లు అయితే అంత దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ చేయూత పింఛన్లు అయితే అందుతాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం కోసం కూడా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఎట్టకేలకు ఈ 2500 రూపాయలను కూడా అమలు చేయడానికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక ఈ పథకానికి సంబంధించి కూడా అధికారులను సర్వేకి పంపించి వివరాలన్నీ కూడా సేకరించి తప్పకుండా మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల 2500 రూపాయలను కూడా విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి కూడా మనకు ఈ చేయూత పింఛన్లతో పాటు ఈ 2500 రూపాయలను ప్రతి నెల కుటుంబంలో ఒక మహిళకు తప్పకుండా ఈ 2500 రూపాయలను కూడా ఇస్తామని హామీ అయితే ఇచ్చారు. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు.